దురదృష్టకరమైన సంఘటనలు అనుకోకుండా, ప్రమాదవశాత్తు, తెలియకుండా, అకస్మాత్తుగా జరిగితే డెఫినెట్‌గా దురదృష్టమే అవుతది. కానీ ఈ దురదృష్టకరం అనేటువంటి సంఘటనలు తెలిసి, నిర్లక్ష్యం, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా జరిగితే దాన్నేమనాలో ప్రభుత్వాలే జెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రీసెంట్‌గా మనం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట చూసాం. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాట చూస్తున్నాం. 40 మందికి పైగా చనిపోయారు. అంతకుముందు గోదావరి పుష్కరాలు. అంతకుముందు ఇదే కుంభమేళాలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ప్రజలు కాదు, భక్తులు. దేవుడి దర్శనం కోసం లేదా పుణ్యస్నానం ఆచరించడం కోసం వెళ్ళిన భక్తులు చనిపోతా ఉన్నారు. నేను ఇందుకే అన్నాను, ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. తెలిసి సరైన జాగ్రత్తలు తీసుకోక నిర్లక్ష్యం కారణంగా జరిగింది అని అంటాను. అయితే ఇక్కడ భక్తుల నిర్లక్ష్యం అయ్యి ఉండొచ్చు, లేదా అధికారుల నిర్లక్ష్యం కూడా అయ్యి ఉండొచ్చు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. పదే పదే ఇలా జరుగుతున్నా ఎందుకు ప్రజల ప్రాణాలు, భక్తుల ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి? అఫ్సాన్ రాయేష్ గారు ఉన్నారు మనతో, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఇది కొంత ప్రజలు ఆలోచించాల్సిన విషయమే కాబట్టి, ఇది వ్యూస్ జనాలు చూస్తారా చూడరా అనే విషయం పక్కన పెడితే, చూసిన ఓ 10 మందో 20 మందో అన్నది తెలుసుకొని ఆ 10-20 మంది ఇంకొంతమందికి చెప్పగలిగితే ఒక సందేశం వెళుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి చూడండి. రాయేష్ గారు, ఎట్లా చూద్దాం ఈ సంఘటనల్ని? అంటే ధార్మిక సంబంధమైన అంశాల్లో కొన్ని సందర్భాల్లో కొంచెం పరుషంగా వ్యాఖ్యానిస్తే మతపరమైన ఎమోషన్స్ ఫ్లేరప్ అవుతాయి కాబట్టి అని చెప్పని కొన్ని సందర్భాల్లో చాలామంది జరుగుతున్న పొరపాటును చూసి కూడా స్పందించకుండా వదిలేస్తుంటారు. ఏం జరుగుతుంది? కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలు అయినప్పుడు పలానా నిమిషంలో, పలానా ముహూర్తంలో, పలానా ప్రాంతంలో అక్కడ పుణ్యస్నానం చేస్తేనే ప్రయోజనం సిద్ధిస్తుంది అని చెప్పనే ఒక ప్రచారం జరుగుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా అదే చూసాం మనం. ఇవాళ గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి అని అంటే, గోదావరి పుట్టి సముద్రంలో కలిసే వరకు ఎక్కడ గోదావరి నది ప్రవహించినా ఆ నదీ జలాల్లో స్నానం చేస్తే ఆ పుణ్యం వస్తుంది. అంటే ఇక్కడ గమనించుకుంటే పుణ్యం, పాపం, మతం ఇవి వ్యక్తిగత నమ్మకాలు. అవును కదా. ఆ పుణ్యం వస్తుందా రాదా అనేది వారి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది తప్ప మనకేం ఫిజికల్గా కనిపించేది కాదు. కానీ కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్నది, కోట్ల మంది ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉన్నది, కోట్ల మంది ధార్మిక చింతనతో ముడిపడి ఉన్నది. కాబట్టి అన్ని కోట్ల మంది ప్రజలు ఆ ముహూర్తానికి, ఆ ప్రాంతానికి, ఆ నదికి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు హాజరవుతున్న సందర్భంగా ఖచ్చితంగా భద్రతాపరమైన చర్యలు తీసుకొని తీరాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. వీలైనంత వరకు ప్రభుత్వాలు కూడా మన ప్రాంతంలో పుష్కరాలు లాంటివి వచ్చినప్పుడు కూడా రోడ్ ట్రాన్స్పోర్టేషను ప్రాపర్గా, అంటే అప్పటి వరకు కొన్ని లక్షల మంది ఒక్కొక్క ప్రాంతానికి హాజరవుతూ ఉంటారు కాబట్టి అక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా, అన్ని లక్షల మంది హాజరైనప్పుడు శానిటేషను సమస్యలు తలెత్తకుండా, డ్రింకింగ్ వాటరు, ట్రాన్స్పోర్టేషను, ట్రాఫిక్ జాము లాంటివి కాకుండా ఆరోగ్యపరమైన ఏర్పాట్లు, అలాగే ప్రజల రక్షణపరమైన ఏర్పాట్లు తీసుకోవడంలో ప్రభుత్వాలు వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో చేయి దాటిపోతాయి పరిస్థితులు. ఇప్పుడు నిన్న మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగలో జరుగుతున్న కుంభమేళా సందర్భంగా ఇక్కడ కుంభమేళా గత వారం రోజులుగా ఫిబ్రవరి చివరి వరకు జరుగుతుంది అనేది, శివరాత్రి వరకు జరుగుతుంది అనేది మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో కూడా ఇన్ని రోజుల్లో మౌని అమావాస్య ఒకటి ప్రత్యేకం, 140 సంవత్సరాల తర్వాత దానికి ప్రత్యేక పర్వదినంగా పరిగణించాలి. ఆ రోజు పుణ్యస్నానం చేస్తే మరింత
ఫలం దక్కడానికి ఆస్కారం ఉంది అని చెప్పని. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రజల ఎమోషన్స్ని కొంతమంది గరికపాటి గారి ప్రవచనాలు సూక్తులు చాలాసార్లు విన్నాం. ఆయన ఇదే విషయంలో పదే పదే చెప్తూ ఉంటారు. ఒక పర్టికులర్ టైము, ఒక పర్టికులర్ ప్లేసు అని చెప్పని ఈ పోలరైజేషన్కి కారకం అవ్వటం కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పని నా ఉద్దేశం కూడా అదే వాస్తవం. ఇక్కడ కొన్ని ఎమోషనల్ సందర్భాల్లో నేను 2 సార్లు ఆ ప్రమాదకర పరిస్థితుల నుంచి తురుట్లో బయటపడ్డా. అవి ధార్మిక సంబంధమైనవి కూడా కాదు. ఒకటి, నేను జూనియర్ ఇంటర్లో ఉన్న సందర్భంలో 1984లో నాదెండ్ల భాస్కరరావు గారి ద్వారా ఎన్టీ రామారావు గారు బర్తరఫ్ చేయబడ్డారు. అంటే ఆ రోజు గవర్నర్ రామ్లాల్ ద్వారా ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేశారు. ఆ బర్తరఫ్ చేసిన సందర్భంలో రాష్ట్రం మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఎన్టీ రామారావు గారికి మద్దతుగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పని దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ఎన్టీ రామారావు గారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొంటూ ఉన్నారు. అప్పుడు తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ గ్రౌండ్స్లో ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో నేను, మా తమ్ముడు, మా మదరు ఆ సభకి అటెండ్ అయ్యాం. రామారావు గారిని దగ్గరగా చూడొచ్చు అని చెప్పని. అంటే అప్పుడు పెరుగున్న ఎమోషన్స్ నేపథ్యంలో రామారావు గారు అమెరికా నుంచి బైపాస్ సర్జరీ చేయించుకొని వచ్చున్నారు. ఆయనకి ఇంత అన్యాయం జరిగింది, ప్రజలందరూ కోరి ఎన్నుకున్న ఆయన్ని సంవత్సరాల్లోనే పదవిచ్యుతుడిని చేశారు, ఆయనకు అండగా నిలవాలి అని చెప్పని స్వచ్ఛందంగా లక్షలాది మంది వచ్చేసారు ఆ గ్రౌండ్కి. మీటింగ్ అయినాక బయటికి వచ్చేలోపు మా ప్రాణాలు పోతాయేమో అనుకున్నాం మేము. అంటే అన్ని లక్షల మంది ఒకేసారి బయటికి వెళ్ళిపోయే ప్రాసెస్లో. ఆ తర్వాత రీసెంట్గా ఎన్డీఏ కూటమి ప్రకటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చెల్లూరుపేట దగ్గర బొప్పుడి దగ్గర ఒక సభ జరిగింది. రైట్, ఎగ్జాక్ట్లీ. నేను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను. మనం అక్కడ కలిసాం. ఉన్నాను, నేను కూడా ఉన్నాను. ఆ వివిఐపి గ్యాలరీలో నేను కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా నాకు కూడా ఆహ్వానం వచ్చింది. మనందరం ఆ వివిఐపి గ్యాలరీలో ఉన్నాం. అక్కడ తొక్కిసలాట చూసాం కదా. ఆ గ్యాలరీలో ఎవరెవరు ఉన్నారు, ఎంతటి వివిఐపీలు ఉన్నారు. నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఫార్మర్ స్పీకరు ప్రతిభాభారతి గారి వరకు ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న చాలామంది అభ్యర్థులు ఉన్నారు. అక్కడ శాసనసభ్యులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. డయాస్ మీద ప్రధానమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డయాస్ ముందున్న గ్యాలరీలో మనం ఉన్నాం. మన పక్కనే ఆడియో సిస్టమ్స్ ఉన్నాయి. ఎంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినాయి ఆ రోజు. అవును. అక్కడ ఎటువంటి ప్రమాదం లేకుండా బయట పడటం అనేది ఆ బొప్పుడి ఆంజనేయ స్వామి కరుణేనని చెప్పని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు అప్పటికి కొన్నాళ్ళ క్రితం బైపాస్ సర్జరీ అయి ఉంది. అంతటి ఒత్తిడిలోకి నేను రాకూడదు యాక్చువల్గా. తిరునగిరి జ్యోత్స్న గారు, ప్రతిభాభారతి గారు వారు అలా వెళ్ళిపోతూ కేకేశారు, రాయేష్ గారు మీరు సర్జరీ అయ్యి ఉంది, మీరు ఆ ఒత్తిడిలో తట్టుకోలేరు అని అంటే ఆ బ్యారికేడ్ ఎక్కి దూకూడదు యాక్చువల్గా నేను. కానీ తప్పని పరిస్థితుల్లో ఆ బ్యారికేడ్ దూకి బయటికి వెళ్ళిపోయాను నేను. ఇప్పటి హోంమంత్రి అనిత గారు కూడా అక్కడే ఉన్నారు. పంచుమర్తి అనురాధ గారు, చాలామంది మహిళా నాయకురాలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. అంటే ఇటువంటి పరిస్థితులు మనకి తెలియకుండానే మీదకొచ్చి పడతా ఉంటాయి. అలాగే 2005-6లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 2006 అనుకుంటా, 2005 కృష్ణా పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో కూడా ప్రాణాలు కోల్పోయారు. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా అదే పరిస్థితి ఎదురైంది. కనకదుర్గ అమ్మవారి క్యూ లైన్లో తొక్కిసలాట్లు చోటు చేసుకున్నాయి. మొన్న తిరుపతిలో చూసాం మనం. కుంభమేళాల సందర్భంగా శబరిమలలో జరిగిన తొక్కిసలాట్లో 58 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒకసారి. అంటే ఇవన్నీ చూస్తుంటే
ప్రభుత్వాల సన్నద్ధత లోపమా? ఆ మధ్య కాలంలో ఆ బోలే బాబా తొక్కిసలాట్లో అవును. ఇంకా వందల మంది అవును. పాద ధూళి కోసం. అవును. అంటే ఈ సంఘటనలు చూస్తున్నప్పుడు ఆ ప్రత్యేకమైన ముహూర్తం అని విపరీతమైన ప్రచారం చేయటం, అక్కడ ఆ నిమిషానికి ఆ పుణ్యస్నానం చేయకుంటే మనం ఏదో నష్టపోతామేమో అనే ఒక ఎమోషన్‌లో నీకు కలిగిన ఎమోషను ఇంకా కొన్ని కోట్ల మందికి కూడా కలుగుతా ఉంది. నువ్వు ప్రయాణానికి చేసుకున్న ఏర్పాట్లే ఇంకా కొన్ని కోట్ల మంది కూడా చేసుకుంటా ఉన్నారు. నువ్వు ఆ ప్రాంతానికి వచ్చినట్టు ఇంకా కొన్ని కోట్ల మంది కూడా వస్తా ఉన్నారు. దాని పర్యవసానం ఒక బాటిల్ నెక్. ఆ బాటిల్ నెక్ లాంటి పరిస్థితుల్లో ఇంకొక ఇన్సిడెంట్ కూడా నేను చెప్పాలి. 2014 తిరుపతి బ్రహ్మోత్సవాలు పూర్తయిన రోజు శ్రీచక్ర స్నానం జరుగుద్ది పుష్కరిణిలో. నేను అటెండ్ అయ్యాను. మేమెప్పుడో అంటే తెల్లవారుజామున ఉదయం 5:30, 6 గంటలకి శ్రీచక్ర స్నానానికి అవకాశం ఇస్తారైతే ఆ పూజా క్రతువులన్నీ ముగిసి ఆ శ్రీచక్రాన్ని నీళ్ళల్లో ఇట్లా ముంచే టైంకి భక్తులు కూడా దిగుతారు. ఏం చెప్తారు? ఈరోజు మొత్తం ఈ గడియలు ఉంటాయి. మీరు ఈ నిమిషాన శ్రీచక్రం నీళ్ళల్లో స్నానం చేయించే నిమిషాన చేస్తేనే మీకు పుణ్యం దక్కుద్దని అనుకోవద్దు అని చెప్పని వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు. అయినా సరే మన ఆదుర్దం అంది. ఆ శ్రీచక్రాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా నీళ్ళలో ముంచిన నిమిషాన మనం కూడా మునగాలి, లేకుంటే మనకు ఆ పుణ్యం దక్కదేమోనని ఒక ఎమోషన్ తోటి నైట్ 10:30కి వెళ్ళాం క్యూలోకి మేము ఉదయానికి. మమ్మల్ని ఆ మెట్ల మీదకి అలో చేసేటప్పటికి ఫస్ట్ మెట్టు మీద మాకు అవకాశం దక్కింది దిగున. మా వెనక ఇట్లా హైట్గా ఒక్కొక్క మెట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఆ ముహూర్తం రానే వచ్చిందో పైనుంచి కింద వరకు అందరూ ఒకేసారి మమ్మల్ని తొక్కేస్తారనుకున్నాం నీళ్ళల్లో. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదకర పరిస్థితి ఎదురుకాకుండా ఆ స్నానం ముగించుకొని ఒడ్డున పడ్డాం అంతే. అంటే ఒక్కొక్క సందర్భంలో ఎవరో ఒకరికి కాలు మడత పడుతుంది, తూలి పడతారు. ఆ తూలి పడ్డ సందర్భంలో వాళ్ళని నలుగురు తొక్కేస్తుంటారు. ఆ సంఘటనలో తూలి ఇంకా నలుగురు పడతారు. ఈ సందర్భంలో మహిళలు, పిల్లలు వాళ్ళు మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంటారు. చాలా సందర్భాల్లో చాలా సమీపంగా ఇటువంటి పరిస్థితులు చూసాం. ముఖ్యంగా నేను 90 నుంచి 94 వరకు 5 సంవత్సరాలు వరుసగా శబరిమల వెళ్ళా. ఆ శబరిమల ప్రతి సందర్భంలో కూడా జ్యోతి దర్శనానికి వెళ్ళేవాడిని. సరిగ్గా ఆ రోజు విపరీతమైన లక్షల మంది, ఆ క్రౌడు, ఆ తొక్కిసలాటలో అంటే ఏ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఇవాళ సజీవంగా ఉండటమే గొప్ప అనుకునే పరిస్థితులు, దురదృష్ట పరిస్థితుల్లో ప్రాణాలు పోతాయి. ఆ శబరిమల ఎలా ఉండేదంటే ఇప్పుడు ఫెసిలిటేషన్ అంతా అంటే క్యూ లైన్స్ ఇవన్నీ వచ్చాయి. అప్పట్లో ఒక కొండకి బాట ఉండేది, ఇంతంత రాళ్ళు రప్పలతో నిండుండేది. ఒక రోప్ పట్టుకొని ఇప్పుడు తిరుపతి ఇలాగా క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఉండవు. ఆ రోడ్డు లాంటి దానికి రోప్ పట్టుకొని పోలీసులు కొంత క్రౌడ్ని ఆపేవాళ్ళు. ఈ వెనక మొత్తం వేల మంది నిలబడి ఉండేవాళ్ళు. ఆ ముందు కొంత ఖాళీ వచ్చిందనగానే ఈ రోప్ తీసేవాళ్ళు. పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అక్కడికి. ఈ పరిగెత్తే ప్రాసెస్లో ఏ రాయో కొట్టుకొని ఒకళ్ళు పడితే ఇంకేం లేదు. ఈ వెనకొచ్చే వాళ్ళకి ఆ ముందు పడ్డాళ్ళు కనపడరు. వాళ్ళ మీద కాలేసి తొక్కిన నిమిషాన్ని అర్థమవుద్ది. ఆగలేరు. ఆ కొండ స్లోప్ ఇట్లా ఉంటుంది. వీళ్ళు ఆగాలన్నా ఆగలేరు. వీళ్ళ మీద వెనక నుంచి వచ్చి పడిపోతూ ఉంటారు. దురదృష్ట సంఘటనలు చోటు చేసుకోవటం తప్ప ఆస్కారమే లేదు. స్టాంపేడ్లు జరిగేది ఎక్కడైనా ఇవే. యూరోప్లో ఫుట్బాల్ కోర్టుల్లో గ్యాలరీస్లో వింటూ ఉంటాం మనం. ఇండియాలో ఈ ధార్మిక సంబంధమైన గ్యాదరింగ్స్లోనే ఇవన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి. పొలిటికల్ మీటింగుల్లో కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి సభ సందర్భంగా విన్నాం. గుంటూరులో చీరల పంపిణీ సందర్భంగా విన్నాం. అంటే కంట్రోల్ చేయలేని స్థితిలో, కంట్రోల్ కాని స్థితిలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటే తప్ప నీ కుటుంబానికి నీ ప్రాణం చాలా విలువైంది. మిగిలిన సమాజానికి, దేశానికి నువ్వు ఒక్కరు లేకపోయినా నీ కుటుంబానికి, నీ భార్యాబిడ్డలకి నువ్వు సజీవంగా ఇంటికి చేరటం చాలా ముఖ్యం.
ముఖ్యంగా మహిళలు ఇటువంటి, ఎందుకంటే పురుషులతో కంపేర్ చేసినప్పుడు కొంత శారీరకంగా అంటే కొంత బలహీనతగా ఉంటారు కాబట్టి ప్రధానంగా మహిళలు ఇటువంటి సంఘటనలో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఎక్కువగా. మొన్న తిరుపతి సంఘటనలో కూడా 5గురు మహిళలు ప్రాణాలు కోల్పోతే ఒక్క పురుషుడు. ఇటువంటి సందర్భంలో మీ ఇంటి దగ్గర మీ పిల్లలు, మీ భర్త, మీ పెద్దవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. పుణ్యం వస్తుందో లేదో తర్వాత సంగతి. అది ఈ జీవితంలో దాన్ని అంటే అనుభవపూర్వకంగా తెలుసుద్దో లేదో కూడా తెలియదు. కానీ మీ ప్రాణాలు కోల్పోతే, మీ జీవితం కోల్పోతే, వికలాంగులైనా చాలు, ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ, ఆ పెయిన్ మీరే హ్యాండిల్ చేయాలి. అంటే ప్రభుత్వాలకి వేరే అవకాశం లేదా ఇది కంట్రోల్ చేయడానికి, లేదా వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి? భక్తులు ఎవరైతే మీరు చెప్పినట్టు ఇంత ఎమోషనల్గా వెళుతూ ఉంటారో, లక్షల మంది, కోట్ల మంది, తగినట్టుగా సౌకర్యాలు కల్పించి, తగిన విధంగా వాళ్ళకి స్నానం ఆచరించడానికి అవకాశాలు కల్పించి, ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు చేసుకునే అవకాశం లేదా? వీలైనంత వరకు విస్తృతంగా ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తాయి. ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవాలి, తమకు అప్రతిష్ట తెచ్చుకోవాలని చెప్పని ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా అనుకో. కరెక్ట్. ప్రజల ప్రాణాలు కోల్పోవాలి అని చెప్పని ఏ ప్రభుత్వం కూడా ఆకాంక్షించదు, ఏ పాలకుడు కూడా. రాజకీయంగా మనం సమర్థించవచ్చు, విభేదించవచ్చు. అంటే నేనేమంటున్నానంటే, ఒక మాట ఇంట్రడక్షన్లో చెప్తూ ఇది నిర్లక్ష్యమా, లేదా తెలిసి ప్రాణాలు పోగొట్టుకోవడమా? ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మొన్న తిరుపతి సంఘటన ఉంది. ఒక డిఎస్పి తన అత్యుత్సాహంతో తలుపులు ఓపెన్ చేసిన పర్యవసానం ఏం జరిగింది అక్కడ? రేపు వైకుంఠ ఏకాదశి దర్శనం, అంటే ఎల్లుండి వైకుంఠ ఏకాదశి దర్శనం. ఇవాళ ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబెట్టారు. రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళాలి. ఇవాళ ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడ్డారు. నిలబడ్డ వాళ్ళని సాయంత్రానికి తీసుకెళ్ళి పార్కులో కూర్చోబెట్టారు. అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, ఫుడ్ దొరకకుండా ఉంటుంది. అక్కడేమి కూర్చోడానికి సీటింగ్ కెపాసిటీ కూడా లేదు. ఒక ఓపెన్ గ్రౌండ్లో కూర్చోబెట్టారు. ఒక సర్టైన్ ఏజ్ తర్వాత కింద బాస్ పెట్టేసుకొని కూడా కూర్చోలేరు. అవును కదా. ఒక కుర్చీయో స్టూల్ మీద కూర్చోగలిగినంత కంఫర్ట్గా కింద కూర్చోలేని పరిస్థితిలో ఉంటారు. అంటే అన్ని గంటలు వేచి చూసి ఒక శారీరకంగా, మానసికంగా అలిసిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళు ఎంత త్వరగా ఈ ప్లేస్ నుంచి బయటపడాలా, మన అవకాశం దక్కించుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. రెండోది, మనకన్నా ముందు వేరే వాళ్ళకి అవకాశం దక్కుతుందేమో, మనకు మిస్ అయిపోతామని ఆదుర్దలో ఉంటారు. అటువంటి ఎమోషన్స్ని కనిపెట్టి అక్కడ ఆ పోలీస్ అధికారులు ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ఒక హ్యాండ్ మైక్ పట్టుకొని అనౌన్స్ చేయాలి. మొట్టమొదట ఒకరికి అనారోగ్యంగా ఉంది, వాళ్ళని ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడానికి గేట్లు ఓపెన్ చేస్తున్నాం, మీ టికెట్ల కోసం కాదు, మీకు ఇంకా టోకెన్లు అందడానికి ఇంకా టైం ఉంది, మీరు మిగిలిన ప్రజలు లేచి రావద్దు అని 4 సార్లు అనౌన్స్మెంట్ ఇచ్చి గేట్ ఓపెన్ చేసి ఆ పేషెంట్ని బయటికి తీసుకుంటే ఏమయ్యేది? ఆ అనౌన్స్మెంట్ చేయకుండా నువ్వు సడన్గా గేట్ ఓపెన్ చేసావు. నీ ఇంటెన్షన్ మంచిదే, ఒకళ్ళు సిక్ అయి ఉన్నారు, వాళ్ళని ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి అని చెప్పని. కానీ ఆ ప్రజల ఎమోషన్స్, ఉదయం నుంచి వాళ్ళు అనుభవిస్తున్న పెయిన్, వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు, ఇవి ప్రాపర్గా అడ్రస్ చేయకపోతే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు ఇవాళ అర్ధరాత్రి ప్రజలు వచ్చారు అక్కడికి. అర్ధరాత్రులు ప్రజలు వస్తూ ఉన్నప్పుడు అక్కడ డస్ట్బిన్లు ఇవన్నీ చీకట్ల వల్ల కనపట్టలేదు. ఒక డస్ట్బిన్ తట్టుకొని ఒకళ్ళు కింద పడ్డారు. ఆ ఒకళ్ళని తొక్కుకుంటా 10 మంది అరే రే 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 అని, అంటే కాళ్ళ కింద మనిషి కనిపించగానే ఒక ఉలికిపాటుకు గురవుతాం. మన కాళ్ళ కింద ఒక చిన్న కప్పబడితేనే మనం ఉలికిపాటుకు గురవుతాం. ఒక మనిషి మన కాళ్ళ కింద ఉన్నారు, ఉలికిపాటుకు గురై మనం ఒక క్షణం ఆగుతాం, మన వెనక వచ్చేవాళ్ళు మన దొక్కేస్తారు. ఇలా చోటు చేసుకుంటాయి సంఘటనలు. ఒక్క సంఘటన, ఒక్క మనిషి, ఒక్క కాలు స్లిప్ అయ్యి ఒక్కళ్ళతో జారిపడితే చాలు, అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. అక్కడ పోలీసులు, ప్రభుత్వాలు ఎవరు ఏం చేయలేని నిస్సహాయ స్థితి. ఎవరు ప్రాణాలు పోతాయి అనంటే అడుగు పెట్టరు. పుణ్యం వస్తుంది అనంటే వెళ్ళటం వేరు. మనకి గ్రామాల్లో మాట చెప్తారు, పెడతామంటే వస్తాం, కొడతామంటే భయం అని చెప్పని. పుణ్యం వస్తుంది అన్న ఎమోషన్తో వెళ్ళటం వేరు,
ఆ వెళ్ళటం వల్ల నువ్వు ప్రాణాలతో ఇంటికి వస్తావు లేదా అంటే ఎవరో రారు ఇళ్లలో నుంచి. ఎవరి ప్రాణాలు ఎవరి జీవితాలు వాళ్ళకి తీపే. ఇక్కడ ఆ ఫలానా సమయంలోనే ఆ ఫలానా క్షణంలోనే చెయ్యాలి, అప్పుడే మోక్షం లేదా అప్పుడే పుణ్యం వస్తుంది అని ప్రచారం చేస్తున్న వ్యక్తుల్ని కూడా, ప్రచారం చేస్తున్న సాధనాలని కూడా తప్పుపట్టే వ్యక్తులు ఉన్నారు సమాజంలో. ఇక్కడ జరిగేది ఏంటంటే 100కి 100 పాళ్ళు గరికపాటి గారు పదే పదే చెప్పేది అదే. ప్రతి వ్యక్తి కొంత మట్టి తీసుకొని తల మీద పెట్టుకొని స్నానం చేయాలి అని చెప్పని కొంతమంది బోధించడం. దాంతో ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు వంగుతారు. ఆ ప్రాసెస్లో ఆ స్నానానికి మునిగే టైంలో ప్రతి ఒక్కళ్ళు వంగుతారు. వెనక నుంచి వేల మంది లక్షల మంది తోసుకుంటూ వస్తూ ఉంటారు. కాలయాపన జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో క్రౌడ్ హ్యాండిల్ చేయగలగటానికి ఇటువంటి పర్టిక్యులర్ ముహూర్తం, ఈ ముహూర్తాన్ని ఒక ఆడిటోరియంలో ఒక పెళ్లి కాదు, పలానా ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టుకోవాలని చెప్పని అక్కడుండే లిమిటెడ్ క్రౌడ్లో ఒక డయాస్ మీద కూర్చోపెట్టిన వాళ్ళకి చెప్పడం వేరు. లక్షల మంది కోట్ల మంది హాజరైన సందర్భంలో అందరికీ ఒకే ముహూర్తం, ఆ ముహూర్తంలోనే అందరూ స్నానాలు చేయాలి అని అంటే ఎవరి ఆదుర్ద వాళ్ళది. ఎవరు ఆ క్షణం మిస్ అయిపోతే ఇంత ప్రయాసపడి ఇక్కడి వరకు వచ్చి ఆ ఫలం మాకు దక్కదేమోనని చెప్పి ఆదుర్దా ఉంటుంది. ఎంతమందికి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలుగుతాయి? ప్రభుత్వాలు కూడా 10 కోట్ల మంది నేను ఒక్కరోజే వస్తారు అని అంటే 10 కోట్ల మంది అంటే మన మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకున్న 10 కోట్లు లేరు. ఇంత జనాభా ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఒక 24 గంటల టైంలోనో ఒక 48 గంటల టైంలోనో అక్కడ గ్యాదర్ అవుతారు అని అంటే అది అంత ఈజీ కాదు. అక్కడ ఆ విధంగా ఈ పర్టికులర్ టైమే, ఈ పర్టికులర్ దినమే, ఈ పర్టికులర్ ప్లేసే అని చెప్పటం మాత్రం 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయం. ఇవాళ ఇటువంటి ఎమోషన్స్ విలువైన జీవితాలని బలి తీసుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగానికి ఎంత అలుపెరగకుండా 24 గంటల పాటు డెడికేటెడ్గా షిఫ్ట్ల వారీగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు శ్రమపడి ఎంత భద్రతా చర్యలు తీసుకున్నా ఒక్క సంఘటన చోటు చేసుకోగానే ఇవాళ మనం వింటూ ఉన్నాం. అంటే అక్కడ సందర్శకులు మీడియాలో పదే పదే చూపిస్తూ ఉన్నప్పుడు నేను నిన్న మార్నింగ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో లైవ్ స్ట్రీమింగ్ చూస్తూ ఉన్నాను. నేను అక్కడ భక్తులు ప్రభుత్వం చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసింది, మాకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు, మేము చాలా సుఖంగా ఇక్కడి వరకు చేరామని చెప్తూ ఉండగానే కింద స్క్రోలింగ్ బిగిన్ అయింది. ఒక పర్టికులర్ ఘాట్లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయి, తొక్కిసలాట చోటు చేసుకుంది, కొంతమంది గాయపడ్డారు అని గాయపడ్డారని చూడగానే అన్ని లక్షల మంది హాజరైన ప్రాంతంలో గాయపడ్డారనే సంఘటన కొంచెం సేపటికి చనిపోయారనే సంఘటనకు దారితీస్తుంది అనేది నేను ఊహిస్తూనే ఉన్నా. అంటే ఇన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వాలు నిందలు మోయాల్సి వస్తుంది. ఈ మంచిగా చేసిన ఏర్పాట్లు పడ్డ శ్రమ, ఎన్ని వేల మంది సిబ్బంది అహోరాత్రులు శ్రమించి ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టి ఏర్పాట్లన్నీ చేసి ఉంటాయి. చేసిన ఈ ఒక్క సంఘటన కారణంగా ఇది ప్రభుత్వం చేసిన ప్రచారం కాదు. ఈ పర్టికులర్ టైము, ఈ పర్టికులర్ ముహూర్తం, ఈ పర్టికులర్ డే అనేది మత పెద్దలు వాళ్ళు మరి దీనికి నైతిక బాధ్యత తీసుకుంటారా? ఈ ప్రాణాలను వాళ్ళు తిరిగి తీసుకురాగలుగుతారా? నింద ప్రభుత్వాలు మోస్తున్నాయి, చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వాలు ఇస్తున్నాయి, పెయిన్ ఆ కుటుంబాలు హ్యాండిల్ చేస్తున్నాయి. కానీ ఈ ప్రచారం చేసిన పెద్దలు ఎక్కడున్నారు? వాళ్ళేం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు? వాళ్ళేమి ఈ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు? ఈ ప్రచారం చేసిన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ పోయిన ప్రాణాలకు కూడా 25 లక్షల రూపాయలు యోగి గారి ప్రభుత్వం ఇచ్చింది. పోనీ ప్రభుత్వ పరంగా 25 లక్షలు ఇచ్చారు, మేము ఒక 5 లక్షలు ఇస్తున్నాం, మేము ఒక 2 లక్షలు ఇస్తున్నామని ఆ ధార్మిక పెద్దలు ఎవరో ముందుకొచ్చి ఇవ్వమనండి. మీ మాట కదా ఫాలో అయ్యి ఇన్ని కోట్ల మంది అక్కడికి వచ్చింది, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇవాళ గాయపడ్డ వాళ్ళు మంది ఫ్రాక్చర్స్ అయ్యి హాస్పిటల్స్లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఎప్పటికి కోలుకుంటారో, మళ్ళీ ఎప్పటికీ వాళ్ళ
అంటే పూర్తి ఫిట్నెస్తో వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతారో లేదో కూడా తెలియదు. ఏదేమైనా సరే అంటే పదే పదే అటువంటి సంఘటనల్లో త్రుటిలో తప్పించుకున్నవాడిగా ఖచ్చితంగా మన బాధ్యత రాహిత్యమే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వ్యక్తిగతంగా 15 సంవత్సరాల వయసులో అన్ని లక్షల మంది హాజరవుతున్న సభలో ఎటువంటి సంఘటన జరగడానికి ఆస్కారం ఉంది అనేది ప్రెడిక్ట్ చేయకుండా వెళ్ళటం నా తప్పు. అలాగే బైపాస్ సర్జరీ చేయించుకుని ఉన్నాన్ని మరి అన్ని లక్షల మంది హాజరవుతున్న సభలో అంటే మనం ప్రెడిక్ట్ చేయం, వివిఐపి గ్యాలరీ కదా, అక్కడేం చోటు చేసుకుంటుందిలే అని మనం అనుకుంటాం, కానీ చోటు చేసుకుంది అక్కడ కూడా. నేను శబరిమలలో చూశాను. కాబట్టి ఏంటంటే 100కి 100 పాళ్ళు మన సంయమనం మనను కాపాడుతుంది. మనం నియంత్రణ పాటించాలి. మొట్టమొదట మన జీవితం అంటూ ఉంటే మన కుటుంబానికి మనం అండదండలుగా నిలబడితే కరెక్ట్. ఆ తర్వాత పుణ్యం పాపం సంగతి తర్వాత. రీసెంట్గా మళ్ళీ గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. అవును. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ నేను అనుకోవటం అంటే ఈ మత పెద్దలు కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవాలని కోరుకోరు. ఇప్పుడంటే ఈ విధమైన సందేశం ఇస్తున్న మత పెద్దలు కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవాలని కోరుకోరు. కానీ ఈ పర్టికులర్ ముహూర్తాలు అని చెప్పని ముహూర్తం పెట్టే సందర్భంలో మాత్రం మీరు 40 రోజులు వెసులుబాటు ఇచ్చారు. ఈ 40 రోజుల్లో ఎప్పుడు స్నానం ఆచరించినా ఒకే ఫలం అని చెప్పండి. ఎక్కడ స్నానం ఆచరించినా అంటే ఆ పర్టికులర్ ఆ ప్రయాగ ప్రాంతంలో ఏ ఘాట్లో చేసినా ఒకే ఫలం అని చెప్పండి. అక్కడ కొన్ని ప్రత్యేక ఘాట్లు కొంతమంది ఇప్పుడు సాధువులు సంతులు వాళ్ళు చేసే ప్రాంతంలోనే వీళ్ళు కూడా చేయాలి అనే కొన్ని ఈ సెలెక్టివ్ లొకేషన్స్ మూలన సెలెక్టివ్ ముహూర్తాల మూలన ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరి భవిష్యత్తులో అయినా సరే ఈ జరుగుతున్న సంఘటన దృష్టి అయినా సరే గుణపాఠాలు నేర్చుకొని పెద్దలే ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఒక పిలుపుకి స్పందించి కోట్లాది మంది స్పందిస్తూ ఉన్నారు, కోట్లాది మంది ఎమోషన్స్ ఫ్లేర్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ పెద్దలే మరింత సంయమనంతో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా ఇవాళ ఇటువంటి సంఘటనల వల్ల ధర్మం నిందలు మోస్తుంది. కరెక్ట్. పుణ్యం సంగతి దేవుడెరుగు. ఈ నిందల నుంచి తప్పించాల్సిన బాధ్యత కూడా ఆ పెద్దల మీదే ఉంది.